మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియాణ మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే సంఘం యొక్క పని. ఈ సంఘము పని ఏంటిది, ఈ సంఘము ఏం చేయాలా అన్న విషయాన్ని మనము తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు కొన్ని బాధ్యతలు మనకిచ్చాడు. సంఘము ఖచ్చితంగా చేయవలసిన పనులు ఉన్నాయి. సంఘం అంటే ఏంటిది, అసలు సంఘం గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే చాలామంది సంఘము అనగా ఏదో చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అదే అనుకుంటారు. సంఘము అంటే ప్రియమైన మిత్రులారా, దేవుని యొక్క భక్తుల సమూహమే. ఈ భక్తుల సమూహము చేయవలసిన ఒక పని ఏంటిది? యేసు ప్రభు వెళుతూ కొండపై నుండి ఆయన వెళ్ళాడు అనగా సంఘంలో నుండి అతను వెళ్ళాడు అని అర్థం. అలాగనే మళ్ళీ కొండ మీద ఆయన అడుగు పెడుతున్నాడు అని రాయబడి ఉంది. కొండ అంటే ఆ పర్వతం మీద అడుగు పెడుతున్నట్టు ఆ పర్వతం అంటే ఏంటిది? పర్వతం అనగా ఒక భక్తుల యొక్క ఉన్న సమూహమే పర్వతం. అందుకొరకే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మనం కీర్తనలో కానీ చాలా జాగాల్లో కూడా ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే పర్వతం అనగా అది పర్వతాలుగా భౌతికంగా ఆలోచన చేస్తుంటున్నారు. సంఘము అంటేనే అది ఒక పర్వతం అని మనం గుర్తుపెట్టాల. ఆ పర్వతంలోనే అడుగు పెడతాడు ఆయన. పర్వతం మీద అడుగు పెడతాడు అంటే సంఘములో ఆయన అడుగు పెట్టబోతున్నాడు అని దాని అర్థం. యెహోవాని పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు అన్నాడు. దేవుని సంఘములో ఎక్కదగిన వాడు, దేవుని సంఘంలో రాగలిగిన వాడు అని అర్థం. అనగా పర్వతము అంటే అది దేవుని యొక్క సంఘమై ఉంటుంది. ఆయన అడుగుపెట్టేది కూడా సంఘమే. ఆయన తిరిగి రానై ఉన్నది సంఘములోనే కాబట్టి, ఆయన సంఘములోనికే రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘము కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నాయి. ఆ సంఘం చేయవలసిన పనులు ఉన్నాయి. సంఘం చేయవలసిన పనులు సంఘం చేయకుంటే ఆ సంఘములో దేవుడు అడుగు పెట్టడు అని మనం గమనించాల. సంఘము దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క సమూహమై ఉంటుంది. ఈ యొక్క పర్వతాలు కూడా నానా రక పర్వతాలు బైబిల్లో కనబడుతుంటాయి. దేవుని పర్వతం వేరు, అందులో వేరే పర్వతాలు కూడా, దేవునికి విరోధమైన పర్వతాలు కూడా ఉన్నాయి. ఆ పర్వతాలను మనము చూసినట్టు ఆ పర్వతం అంటే ఈ లోక సంబంధమైన సంఘాలు, లోక సంబంధమైన అని మనం గమనించాలి. అది పరిశుద్ధ పర్వతం అనేది, ఈ పర్వతం అనేది, లేకుంటే సియోను కొండ అని మనం ఇట్లా చూస్తున్న ఈ కొండలు, దేవుని సంబంధమైన కొండలు ఏ అయితే ఉన్నాయో అవి దేవుని సంఘాలు అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఓకే ప్రియ మిత్రులారా, ఇక్కడ ఈ సంఘం చేయవలసిన పని ఏంది? ఈ సంఘం చేయాల్సిన పని మనం చేయకుండా ఉన్నట్లయితే దేవుడు మనకు శిక్షిస్తాడు. ఖచ్చితంగా మనకు కొన్ని బాధ్యతలను అప్పగజెప్పాడు. ఆ బాధ్యతలు మనం చేయాలి. ఒక సంఘ విశ్వాసిగా, సంఘ పెద్దగా, దైవ సేవకుడిగా ఈ సంఘంలో ఉన్న ప్రతి వాడు కొన్ని పనులు చేయడానికి దేవుడు బాధ్యతను అప్పచెప్పి వెళ్ళాడు. ఆ పని మనం చేయకుంటే దేవుడు ఊరుకోడు. కాబట్టి సంఘానికి ఇచ్చిన యొక్క బాధ్యతలు ఏంటిది అని చూసినట్టయితే మొదటిగా మనం ఇక్కడ గమనించండి. మొదటిగా అనగా ఏలో మనం చూసినట్టయితే సువార్త ప్రకటించమని సంఘానికి చెప్పాడు దేవుడు. ఏం చేశాడండి? సువార్త చెప్పవలసిన యొక్క బాధ్యత సంఘానికి ఉంది అని మనం గమనించాలి. ఇది సంఘం ద్వారానే దేవుణ్ణి ప్రకటించాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వరకు మనం చూస్తాం. సంఘం ద్వారా దేవుని జ్ఞానము ప్రకటించబడాలి అని ఇక్కడ రాయబడి ఉంది. ఎవరి ద్వారా ప్రకటించబడాలి? సంఘం ద్వారా. సంఘము ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, సువార్త చేయాలి. అది సంఘానికి ఇచ్చిన యొక్క బాధ్యత. నువ్వు ఎట్లా చేస్తావు? సువార్త జరగాలంటే ఏం చేయాలి? చాలా మంది ఈ మధ్యలో దశభాగాలు గురించి పెద్ద సమస్య, లేకుంటే పెద్ద వాదనలు జరుగుతుంటున్నాయి. దశమ భాగాలు అనేది అయ్యగారికో లేకుంటే ఎవరికో కాదండి. సువార్త నిమిత్తమై దేవుని పని కొరకాయంగా సువార్త ప్రకటించడం కొరకు ఈ దశమ భాగం అనేది స్టార్ట్ అయింది. దేవుని యొక్క పని జరగడం కొరకు, దేవుని యొక్క సంఘంలో ఉన్న యొక్క పేదవారి కొరకు. అనగా సువార్త అందాలంటే డబ్బు లేకుంటే సువార్త అందదు. సువార్త అందడం కొరకు. నేను దాని గురించి చెప్పడం లేదు, చెప్తాను. ఇక్కడ చూడండి, సంఘం ద్వారా ఏం చేయాలా? దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలా. దేవుని జ్ఞానాన్ని ప్రకటించడం అది సంఘం యొక్క బాధ్యతగా మనం గమనించాలి. అలాగనే
ఈ సువార్త ప్రకటించే విషయంలో రెండవదిగా మనం చూసినట్టయితే చెదరిన వారికి సువార్త ప్రకటించమని అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలకు కనబడుతున్నాయి. సంఘానికి ఉన్న బాధ్యత ఏంది? చాలా మంది చెదరిపోతున్నారు, పారిపోతుంటున్నారు. వారందరికీ ఏం చేయాలంటే ఇక్కడ సువార్త ప్రకటించండి. అది సంఘం బాధ్యత. చెదిరిపోతున్నారు. ఈ యొక్క సౌలు చంపుతానంటే పారిపోయారు, చాలా మంది చెదిరిపోయారు. చెదిరిపోయిన యొక్క వ్యక్తులకు సువార్త కావాలా? దేవుడిలో ఉండి దేవుడికి దూరమైన యొక్క వ్యక్తికి సువార్త కావాలా? అది ఎవరి పని? సంఘం యొక్క పనే, సువార్త అందించడం కొరకు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. మూడవదిగా పిలిచిన వారి గుణాతిశయములను ప్రకటించే బాధ్యత సంఘానికే ఉంది అని 1 పేతురు 2:9 కనబడుతుంది. ఏ దేవుడు నిన్ను నన్ను పిలిచాడో ఆ పిలిచిన వాని గుణాతిశయములను మనము ప్రకటించాలి. అది సువార్త. అంటే ఆయన గుణాతిశయములు ప్రకటించడం కొరకు సంఘం బాధ్యత. అది దేవుని గుణం ఏంటిది, దేవుడు ఎలాంటి వాడు అని చెప్పవలసిన ఒక బాధ్యత సంఘానికి ఉంది. ఆయన గుణం తెలియపరచవలసింది ఉంది. ఈ లోకము ఆయన మంచివాడు కాదని అలాంటిగా చెప్పుతుంటున్నప్పుడు ఆయన గుణాతిశయములను మనం చెప్పినప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. ప్రియమైన మిత్రులారా, అది సంఘం యొక్క బాధ్యత అని గమనించండి. 4వదిగా చూసినట్టయితే ప్రతి సభ్యుడు సంఘం అభివృద్ధి కోసం మరి పని చేయాలా, సువార్త ప్రకటించాలా. సంఘ అభివృద్ధి అవ్వడం కొరకు సువార్తను ప్రకటించాలా. అంటే సంఘ అభివృద్ధి కావాలండి. ఉన్నట్టే కాదు, ఉన్నంత 10 మంది ఉంటే 10 మంది అని కాదు, గొర్రెని కనాలి. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తికి సువార్త అందించే ఒక వ్యక్తిగా ఉండాలి. ఒక సేవకుడే కాదు, సంఘంలో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది బాధ్యత. ఆ వ్యక్తి మళ్ళీ వచ్చే వారం వరకు మరొక వ్యక్తికి సువార్త చెప్పి తీసుకొని రావాల్సిందిగా అది సంఘం యొక్క బాధ్యత. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే సంఘం అభివృద్ధి కావాలా. సంఘం అభివృద్ధి చేయడం కొరకు అది సంఘం యొక్క బాధ్యతనే. సంఘం కూలిపోతుందన్నా, సంఘం తగ్గిపోతుందన్నా, సంఘం అభివృద్ధి చేయాలన్నా అది సంఘం చేతిలో ఉన్న ఒక పనే. సంఘముకు చక్కగా లేకుంటే అందరు వెళ్తారు. ఉదాహరణకి సంఘము మరి నడుస్తుంది, ఎవరో ఒక్క వ్యక్తి కొత్త వ్యక్తి ఎక్కడికి వస్తాడు, వచ్చి ఆ ప్రార్థనలో కూర్చుంటాడు. ప్రార్థన కూర్చున్న సంఘం అంతా ఒకరికొకరు కొట్టుకోవడం మొదలు పెడతారు, గొడవలు మొదలు పెడతారు. అది ఆ వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ వారం వస్తాడండి, సంఘంలో డిస్కషన్లు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. అక్కడనే ఒక వ్యక్తి మళ్ళీ వస్తాడండి, సంఘంలో ఒక వ్యక్తి వస్తాడు, అప్పుడు అతను అప్పు ఇవ్వాలా. ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ దొరుకుతుంది, దొరికినా అని చెప్పేసి సంఘంలో అప్పులు అడిగే వాళ్ళు ఉన్నారు, ఏదైనా అప్పు ఇవ్వని. ఆ వ్యక్తి మళ్ళీ వస్తాడండి. సంఘానికి కొన్ని విధానాలు ఉన్నాయి. సంఘంలో మనం ఇచ్చిన అప్పును తిరిగి సంఘంలో అడగకూడదు, నువ్వు ఇంటికాడ అడుక్కో. కానీ సంఘంకి వచ్చిన కదా దగ్గర కావాలి, కానీ అక్కడ అప్పులు అడగరాదు. సంఘంలో పంచాయతీలు పెట్టరాదు, సంఘంలో గొడవలు కాదు. సంఘం అనేది ఇంకొక కొత్త వ్యక్తిని తీసుకొచ్చేదిగా ఉండాలి, కానీ సంఘము ఆ యొక్క ఉన్న వాళ్ళను పక్కకు పంపించే వాళ్ళ ఉండకూడదు. ఒక వ్యక్తిని అడిగాను, ఏమయ్యా ఎందుకు బంద్ అయినావు అని. ఏం రమ్మంటావు అయ్యగారు, ఎప్పుడు చూసి ఆ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులు అయ్యగారి మీదనే ఎప్పుడు ఏదో మాట్లాడుతుంటే నాకు మంచిగా అనిపించలేదు, అందుకు నేను రాను అన్నాడు. ఏదొక తప్పుడు చెప్పుకుంటుంటే ఒక వ్యక్తులు రేపు నా గురించి తప్పుడు చెప్పరాయ్యా. అవునండి, సంఘంలో ఉన్న యొక్క వ్యక్తులు ఒక్కళ్ళ మీద ఒకళ్ళు తప్పుడు చెప్పినట్టుంటే ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ వస్తారా అండి? కొత్త వ్యక్తులను సంపాదించగలిగిన యొక్క వ్యక్తులు సంఘమే, పాడు చేసుకోవాల్సింది కూడా సంఘమే. నేను ఒక సంఘం గురించి నాకు తెలుసు, పేరు చెప్పను. ఆ సంఘంలో ఫస్ట్ అభివృద్ధి అయింది. ఆ సంఘంలో ఇద్దరు గొడవలు పెట్టుకున్నారు, మరి 2 వక్కలు అయిపోయింది. అంటే ఆయన దగ్గరకు సగం మంది ఇంకొక చర్చికి వెళ్ళిపోయారు, ఇంకో సగంలో మళ్ళీ 2 వక్కలు 2 చర్చిలు కట్టబడ్డాయి, 2 చర్చిలు చేసుకున్నారు. వాళ్ళకు వాడది. అలాగనే ఇవన్నీ చూడక ఒక శాతం అందరికి శాతం 70% మంది వేరేకెళ్ళి వెళ్ళిపోయిన వారు ఇంకో చర్చికి వెళ్ళిపోయారు. ఇక ఈ 30% మందిలో 2 సంఘాలు అయిపోయాయి, ఒకరికి పడాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక అయ్యగారిని పెట్టుకున్నారు. ఆ అయ్యగారిని కొట్టారు. అయ్యగారితో చెప్తే అయ్యగారు మేము చెప్పిన వాక్యమే, మేము చెప్పమన్నదే చెప్పాలా. అయ్యగారితో గొడవ పెట్టి అయ్యగారిని కొట్టి ఇలా కొట్టారు. మళ్ళీ ఒక అయ్యగారు పెట్టుకున్నారు, ఆయన కొట్టి ఇలా కొట్టారు. దాదాపు చూస్తున్న వాళ్ళందరూ పక్క వాళ్ళు, కొత్త వాళ్ళు, ఆలీలో వేరే వాళ్ళు చూస్తారు. ఈ సంఘంలో ఎప్పుడు గొడవలు, కొట్లాటలు ఇవే ఉంటాయి. ఆ సంఘానికి ఎందుకోవాలి? సమస్య లేని సంఘానికి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. ప్రియమిత్రులరా,
ఏం జరుగుతుంది అంటే ఆ సంఘాన్ని కాపాడుకోలేకపోతుంది. సంఘం అభివృద్ధి కావాలంటే వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇవి కాదని చేయవలసింది. ఒక అమ్మ నన్ను అడిగింది, అయ్యగారు నేను శాతగాకుంటున్నాను, నేను సంఘంలో ఏదో ఒక పని చేయాలనుకుంటున్నా, ఏం పని చేయాలో నాకు చెప్పండి అని. నేను ఒక మాట చెప్పాను, అమ్మ పొద్దున 11కి ఆరాధన కదా, 11కి ఆరాధన అయితే నువ్వేం చేస్తావంటే 11కే చర్చి కడిగిరా, ఆ గేటు ముంగట కుర్చేసుకుని కూర్చో, సాధగా నీవు వచ్చిన వాళ్ళందరినీ ప్రేమతో మందలిస్తూ మాట్లాడిస్తూ ఉండు. నీ ప్రేమను చూసిన ఒక వ్యక్తి నువ్వు మందలించిన దాన్ని బట్టి ఎదుటి వాళ్లకు ఒక సంతోషం వస్తుంది. ఆ వ్యక్తి అలాగని చేయడం మొదలుపెట్టింది. తిరిగి ఆ వ్యక్తి వచ్చిన ఒక వ్యక్తిని మాట్లాడించుకుంటూ ప్రేమగా మాట్లాడించుకుంటే వాళ్ళందరూ అనుకున్నారు, ఈ ముసలమ్మ కూడా ఇంత ప్రేమతో మమ్మల్ని మందలిస్తుంది అని చెప్పేసి నేను చర్చికి వెళ్ళను అనుకునే ఒక వ్యక్తుల సైతము మరి చర్చికి రావడం మొదలుపెట్టారు. ఆ చర్చి మరి 30% ఉన్నది, అది 100%గా 70% ఎక్స్ట్రాగా అభివృద్ధి అయింది. ఎందుకైంది అని అంటే కేవలం ఆ ముసలమ్మ చూసిన యొక్క ప్రేమను బట్టి. నేనేం చెప్తున్నట్టే సంఘంలో మనం మాట్లాడుతున్న ప్రతి మాట పక్క వాళ్ళు గమనిస్తారు. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మన భక్తి ఎలాగ ఉంది, మనం ఎలా కూర్చున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, సంఘంలో ఈ సెల్ ఫోన్ను ఎలా వాడుతుంటున్నాం, ఎలా మన పద్ధతులు ఉన్నాయి, కొత్త వాళ్ళు చూస్తుంటారు. దాన్ని బట్టి మనము సంఘాన్ని పెంచాలన్నా లేకపోతే ఉంచాలన్నా అది మన చేతిలో ఉంది. కాబట్టి మనకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఆ సంఘాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యతలు మనకు ఇవ్వబడ్డాయి అన్న సంగతి మనం గమనించాలా. 5వ విషయానికి వచ్చినట్టయితే మన సంఘంలో ప్రతి వ్యక్తికి మరి కొన్ని పనులు ఉన్నాయి. బోల్దం వాళ్ళ, ఊడ్చేవాళ్ళు ఊడవాలా, చేపలు వేసేవాళ్ళు చేపలు వేయాలా. అలాగనే మనం చూసినట్టయితే పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలా, మ్యూజిక్ వాయించాలా. సంఘ అభివృద్ధి నిమిత్తమై సంఘము అభివృద్ధి కొరకై సంఘములో మనకు కొన్ని పనులు ఇవ్వబడ్డాయి. ఎవరి పనులు వాళ్ళు చేయాలా. ఎవరి పనులు వాళ్ళు చేయడం కొరకు మరి దేవుడు మన సంఘంలో ఒక సభ్యులుగా దేవుడు పెట్టాడు. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తుంటాం. మనకు ఇవ్వబడిన యొక్క బాధ్యతలు మనం చేయాలా. మనకు ఏ పని చెప్పాడు దేవుడు, మనకు ఏ బాధ్యత ఇచ్చాడు, మనకు ఏ తలంతులు మనకున్నాయి, మనం ఏ తలంతులతో మనం వాడబడాలా. ఆ దేవుడు నిన్ను ఏ తలంతును బట్టి సంఘానికి పిలిచాడు, నీకున్న తలంతును చూసి దేవుడు పిలిచాడు కదా, ఆ తలంతులను నువ్వు ఖచ్చితంగా నువ్వు నిర్వహించే ఒక వ్యక్తి కనబడుతుండాలా. అట్లయితే సంఘం అభివృద్ధి అవుతుంది. 2వ విషయం అనగా బి, ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘంకు ఉన్న రెండో బాధ్యత. మొదటి బాధ్యత సువార్త అని చెప్పాను. రెండో బాధ్యత ఏంటో మనం చూసినట్టయితే రెండో బాధ్యత సువార్థికులను పంపుట సంఘానికి ఇవ్వబడిన రెండో బాధ్యత. ఏం చేయాలా? సువార్థికులను పంపాల. సువార్త చేసే వాళ్ళని తయారు చేసి మన సంఘంలో నుండి సువార్థికులను పంపాల. అది మనకి ఇవ్వబడిన బాధ్యత. ప్రియాణితులారా, ఇక్కడ రోమపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినట్టయితే సంఘం ద్వారా సువార్థికులను పంపాలా అని రాయబడి ఉంది. సంఘము ఎదిగిన కొద్దీ ఆ సువార్థికులను పంపాలా. మనం ఏం చేస్తుంటామంటే సువార్థికులను తయారు చేయం, వాక్యం చెప్పవాలని తయారు చేయం, ఇంకొక సేవకుని శిష్యుని మనం తయారు చేయం. దేవుడు చెప్పింది ఏంటిదంటే శిష్యుడు మరొక శిష్యుని తయారు చేయాల. ఈ శిష్యులంతా కూడా ఎలా కావాలంటే యేసు ప్రభు సారూప్యంలోకి మారాలా. యేసు ప్రభు శిష్యులను తయారు చేశాడు, యేసు ప్రభువు లాగానే శిష్యులు ఉండాలి అని కోరుకున్నాడు. అందుకొరకే గెస్తమన్ తోటలో నేను ఎలా ఏర్పాటు చేయాలి, ఎలా గుర్తుపట్టాలంటారు వీళ్ళు, నేను ముద్దు పెట్టుకుంటానంటాడు యూదా. అంటే దాని అర్థం ఏంటి? అందరూ సేమ్ అయిపోయారు. అందులో యేసు ప్రభు కాని వాళ్ళు ఎవరో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంటే టోటల్గా వీళ్ళంతా కూడా చిన్న యేసు ప్రభులుగా మారిపోయారు. ఒక సువార్థికుని పని, ఒక నాయకుడు లేకపోతే ఒక సంఘ కాపరి ఎవరైతున్నారో మరి ఇక్కడ ఉన్న యొక్క సంఘం అంతా కూడా సంఘ కాపరిలాగా మారిపోవాలా. వాళ్ళు కూడా సువార్థికులు, వాళ్ళు వాక్యం చెప్పాలి, వాళ్ళు ప్రసంగం చేయాలి, వాళ్ళు పాటలు రాయాలి, వాళ్ళు పాటలు పాడాలా. అది సంఘానికి ఉన్న బాధ్యత అండి. ఆ సంఘానికి ఉన్న బాధ్యత అంటే సంఘ కాపరిలాగా మరొక వాళ్ళంతా కూడా కావాలా. చాలా మంచిది అండి. అది దేవుడు చెప్తున్నది. సువార్థికులను ఏం చేయాలా? పంపాలంటే ఏం చేయాలా? పైసా కావాలంటే ఏం చేయాలా? దేవునికి ఇచ్చేదాన్ని ఇవ్వాలా. ఇప్పుడు మీరు చెప్పండి, దశంభాగం ఇవ్వద్దా? ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? సువార్థికులు పంపగలుగుతున్నాం. సువార్థికులు చాలా మంది కొన్ని విలేజ్లో కొన్ని సంఘాల్లో సువార్థికులు తయారవుతారు, సేవకులు తయారవుతారు. సేవకులు తయారైన తర్వాత ఆ సంఘ కాపరి కనీసం ఆ సేవకునికి ఏం సహకరించలేడు. ఇంకొక చర్చికి వెళ్దామంటే కనీసం చిన్న సపోర్ట్ చేయలేడు.
ఒక 100 రూపాయలు కానుక కూడా పెట్టలేడు. ఆ విలేజ్లో ఒక సేవకుడు, ఆ సంఘంలో ఒక సేవకుడు తయారైతే ఆ సంఘం బాధ్యత ఏంటంటే ఆ సేవకుని పోషించవలసిన బాధ్యత ఆ సంఘాందే. వెళ్ళిపోయినోడు వాడు మనోడు కాదని చెప్తారు ఇక్కడ ఉన్న పాత పాస్టరు. ఆ వ్యక్తి కష్టంలో ఉన్న ఆ వ్యక్తికి సహాయం చేయకు, నాకు మాత్రం సహాయం చేస్తే నేను బిల్డింగ్ కట్టుకుంటాను అంటే ఒక సేవకుడు, కొత్తగా తయారైన ఒక సేవకుడు, అతనికి ఏం లేకుంటే సైకిల్ లేకుంటే సైకిల్ కొని ఎందుకు కొనిచ్చినామంటారు మరి ఉన్న యొక్క స్థానిక సంఘ కాపరి. అది కాదండి, సంఘమే ఇంకొక వ్యక్తికి పంపాలా, సంఘం నుండే సేవకులు తయారు కావాలా. పిల్లలు కానని తండ్రేనండి, పిల్లలు కానని యొక్క కుటుంబమేనండి, గొడ్రాలు అంటారు. ఈరోజు సేవకుని తయారు చేయకుంటే, సేవకుని పంపకుంటే మా సంఘమే కాదు, ఆ కాపరే కాదు. ఒక సేవకుని తయారు చేయకుంటే తయారు చేస్తే నాకు ఎదురుగా పెట్టుకుంటాను. నీకు ఎదురుగా ఎందుకు పెట్టుకుంటాను తెలుసా? నువ్వు పంపుతలేవు కాబట్టి, వారికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తలేవు, ఒక సంఘాన్ని వారికి ఇస్తలేవు, ఒక విలేజ్ని వారికి అప్పచెప్పలేవు. నువ్వు అప్పచెప్పకుంటే నీ ముంగట తెచ్చి పెడతాడు. ఏం చేయాలి నీ బాధ్యత? నువ్వు నాకు దగ్గర అర్థం చెప్పడం కాదు, ఆ వ్యక్తికి ఒక బాధ్యతలు అప్పచెప్పు. నువ్వు పంపితే నీ స్వాధీనంలో ఉంటాడు, కానీ తానే నీ ముంగట పెట్టుకుంటే నీ స్వాధీనంలో ఉండడు, అపోజిట్గా ఉంటాడు. ఏం చేయాలంటే సంఘం బాధ్యత ఖచ్చితంగా ఇంకొక సేవకుని పంపాలా, ఇంకొక విశ్వాసిని, ఇంకొక సేవకులను తయారు చేయాలా. పంపాలంటే డబ్బు కావాలా, డబ్బు వారికి సహాయం కావాలా. నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు వెళ్ళి పలానా కాడ సేవ చేయమని చెప్పేసి సంఘంలో నీతో డబ్బు జమ చేయాలా? అది లేదండి. ఎంత వచ్చినా నాకే కావాలా, ఎంత వచ్చినా నేనే బిల్డింగ్లు కట్టుకోవాలా. నా పేరు మీద ఉన్న యొక్క సేవకులు కూడా తయారు చేసిన సేవకులకు వచ్చిన యొక్క కానుకలు కూడా నేనే తినాలా. నాకు ఒక సేవకుని భార్య చెప్తుంది, అన్నయ్య ఏం చెప్పాలా, మేము సేవ చేస్తున్నాం కానీ మమ్మల్ని పంపించిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు మరి ఎక్కడికి వెళ్ళినా మా పేరు లేదు కానీ మీ సేవకుడు ఎవరంటే అతని పేరే చెప్తారు. మేము సేవ చేస్తాం, మీ సంఘ కాపరం ఎవరు అని అడుగుతా ఆ యొక్క గురువు పేరే చెప్తారు, వీళ్ళ పేరు చెప్పరు. అట్లా చాలామంది సేవకులు తయారు చేశాడు. చాలా మందికి రావాల్సిన దశమభాగాలు కానుకలు అతను తిన్నాడు, కానీ ఈ వ్యక్తికి మాత్రం ఏమీ లేదు, సేవ నిడిచిపెట్టవలసిన పరిస్థితి తెచ్చారు. వీళ్ళకు దృష్టిలో కూడా పెద్ద అన్నయ్య ఎట్లా పెద్ద అన్నయ్యాడు అతను అంటే వీళ్ళై తిన్నందుకు. ఇప్పుడు ఇచ్చేది కూడా ఆ వ్యక్తి, కానీ మా విలేజ్లో ఉన్న యొక్క సేవకుడు, మా దగ్గరికి వెళ్ళిన యొక్క సేవకుడు, మేము ఏదైనా చిన్న సాయం చేయాలా, చిన్న కానుక పెట్టాలా, ఏదో ఒకటి అతని సహకారంగా ఉండాలని సంఘం తలంచదు. అది తప్పు ప్రియమైన మిత్రులారా, అది బైబిల్ చెప్పడం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట, రెండవదిగా సువార్థికులను పంపాలా, అది సంఘం ద్వారానే పంపాలని రోమపత్రిక 10వ అధ్యాయం దాని 14-15 వచనాలు మనం చూసాం. యెరూషలేము సంఘము సువార్థికులను అంతియోకకు పంపినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము సంఘం అభివృద్ధి అయింది. ఆ యెరూషలేము సంఘం అభివృద్ధి అయి అంతియోకకు పంపినట్లుగా అపోస్తల కార్యం 15వ అధ్యాయం 21-30 వచనం వరకు మనం చూస్తే కనబడుతుంది. ఆ యెరూషలేము సంఘం అభివృద్ధి అయింది, కట్టబడ్డది. అక్కడ ఉన్న యొక్క సేవకులను అంతియోకకు పంపవలసిన బాధ్యత ఎవరిది? మరి ఆ యొక్క సంఘాన్ని అంతియోకకు పంపితే మనము అంత్యోక సంఘం గురించి చూసినట్టయితే అంత్యోక సంఘం ఏం చేసిందట, సువార్థికులు తయారు చేసిందట. మళ్ళీ అక్కడ అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1-3 వచనాలు కనబడుతుంది. అంటే యెరూషలేము సంఘము అంత్యోకకు పంపితే అంత్యోకలో తయారైన ఒక సంఘం మళ్ళీ వారు కూడా సేవకులను పంపినట్లుగా, సేవకులు తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఒక సంఘాన్ని తయారు చేస్తే, మనం ఒక కాపరి తయారు చేస్తా, కాపరి ఇంకొక కాపరి తయారు చేస్తాడు. మీకు విషయం తెలుసండి, నేను కొంతమంది సేవకులు నా ద్వారా తయారైన వాళ్ళు ఉండే. లాజరు అనే ఒక సేవకుడు మంచి సేవ చేస్తాడు, సేవకుడు తయారయ్యాడు. తాను తయారైన తర్వాత తాను ఇంకొక వ్యక్తిని తయారు చేశాడు, అతని పేరు ఆరిసు. అతను ఒక సేవకుని తయారు చేశాడు. ఈ లాజరు సేవకులు తయారు చేశాడు. అలాగనే లాజరు చేసిన యొక్క తయారు చేసిన యొక్క సేవకులు మళ్ళా సేవకులు తయారు చేశారు. ఇప్పుడు లాజరు సేవకు తయారు చేసిన తర్వాత లాజరు సేవకు తయారు చేసిన నేను ఎంత సంతోషిస్తాను తెలుసా, నా మనవలు అంటాను. ఎందుకంటే వారు మంచి సేవ చేస్తున్నారు, మంచి సేవకులుగా తయారయ్యారు. ఇప్పుడు నేను ఒక్కని చేస్తే అయ్యే పని కన్నా వాళ్ళు సేవకులు తయారు చేస్తున్నప్పుడు అది చాలా అభివృద్ధి అవుతుంది. అది సంఘం బాధ్యతే, సంఘ కాపరి బాధ్యతే. అందుకొరకే యెరూషలేము సంఘము మరి సంఘంలో విశ్వాసం మరి సేవకులు తయారు చేసి అంత్యోకకు పంపారు. అంత్యోక సంఘం
మరి సేవకులు తయారు చేసి వారు పంపుతూ ఉంటున్నారు. అది ఒక బాధ్యతగా మనం చేయాలి. సంఘాన్ని పంపవలసిన బాధ్యత మనకు ఉంటుంది అనే సంగతి ఇక్కడ మనం గమనించండి ప్రియ మిత్రులారా. అంత్యోక సంఘం సువార్థికలను తయారు చేసినట్టుగా కనబడుతుంది. అలాగనే మూడో విషయం అంటే మొదటి విషయం ఏంటండి, సువార్త చేయాల్సిన బాధ్యత సంఘాందే. రెండో విషయం ఏంటండి, సువార్థికులను తయారు చేసి వారు పంపించవలసిన బాధ్యత ఉంది. ఇక్కడికి అక్కడికి ఇప్పుడు బయట దేశంలో డబ్బులు వస్తాయి, ఎక్కడికి డబ్బులు వస్తున్నాయి? ఎవరు ఇస్తలేరండి, ఎవరు ఇచ్చేది కాదు. అది సేవకులు తయారు చేసి వారు పంపి వారు సేవకులు పోషించవలసిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు పంపుతున్నారు అంతే. ఇక మనం కూడా మన బాధ్యత కూడా అదే. మనం కూడా సేవకులు తయారు చేసి పంపించాలంటే డబ్బు కూడా మనం ఖర్చు పెట్టాలా. మూడో విషయానికి వచ్చినట్టయితే సేవకుల అక్కర నిమిత్తము, సంఘ అక్కర నిమిత్తము మనం చేయవలసిన మూడో పని ఏంటంటే వారి అక్కరల నిమిత్తం మనం సహాయం చేయాలా అన్నదే మూడో విషయం. అక్కరను తీర్చుట సంఘం యొక్క బాధ్యత. ఎవరి అక్కర ఉన్న యొక్క సేవకుడు, నడిపిస్తున్న యొక్క సేవకుని అక్కర ఏముందో చూడాలా. అలాగని ఒక సువార్థికుడు తయారు చేయబడిన ఒక సువార్థికుని అక్కరలో ఎలాగుందో చూడాలా. అందులో ఒక పేదవాడి అక్కరలో ఎలాగున్నాయో చూడాలా. ఆ సంఘానికి వస్తున్న యొక్క వ్యక్తులంతా కూడా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు అందరు ఇచ్చేస్తారు. అందులో ఒక లేనివాడు కూడా మాంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి కండిషన్ పెడతారు. కండిషన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇచ్చుడు ఏంది కష్టం ఏందని చెప్పేసి వాళ్ళ సంఘానికి బంద్ అవుతారు. వాళ్ళు కొంచెం అవమానం పౌడు ఎందుకని చెప్పేసి వాళ్ళ ప్రార్థనకు మీటింగ్కే రారు వాస్తవానికి అలిగా. అయితే దానివల్ల దేవుని యొక్క సేవకు ఆటంకం జరుగుతుంది. దేవుడు అది చెప్పడం లేదండి. సంఘములో ఏదైతే ఇచ్చేవాళ్ళు ఉండాలా, ఇచ్చేవాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో ఆ పని కొరకు ఇచ్చేవాళ్ళు ఇవ్వాలా. అభివృద్ధి అయిన కొలది అభివృద్ధి అయిన వాళ్ళు ఇవ్వాల్సిన ఒక బాధ్యత ఉంది. ఏం తక్కువ పడ్డది. పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అన్నం లేక ఎంతమంది ఉన్నారు, బట్టలు లేక ఎవరన్నా ఉన్నారు మన సంఘంలో పేదరికపోతే ఎవరన్నా ఉన్నారా, కనీసం గుడిసె కూడా లేకుండా ఎవరన్నా ఉన్నారా, మనిషికి ఒక ఇంత సహకరించి చిన్న రేకుల చెడ్డ వేస్తారు మనం చేయాలా, సంఘం అభివృద్ధి చేయడానికి మనం చేయాలా. అలా మనం చేసుకుంటూ పోవాల్సిన బాధ్యత ఈరోజు మన సంఘందేనండి. నాకెందుకులే నేను అభివృద్ధి అయినా చర్చికి వస్తున్నట్టే కాదు. ఈ సంఘము ఇచ్చ సంఘంగా ఉండాలా. సంఘము అనేది సత్క్రియలు చేయాలా, ఒక మంచి క్రియలు మంచి పనులు చేసుకుంటూ రావాలా. ఎవరికి ఏం చేయాలా, ఎవరికి ఏమి ఇవ్వాలా, ఎలా ఉండాలా, సంఘం బాధ్యత. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనకు కనబడుతుంది. సంఘం అనేది సత్క్రియలు చేయగలిగిందై ఉండాలని ఇక్కడ రాయబడి ఉంది. అలాగనే ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయం 10వ వచనం, తీతు 2:14, మత్తయి 5:16లో కనబడుతున్నాయి. సంఘం అనేది సత్క్రియలు చేయాలా, సహాయంలో అవసరతున్న వారికి అవసరం ఇవ్వాలా, కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలా, రోగంలో వారిని విడిపించవలసిన బాధ్యత ఉంది. వారి కొరకు మనం కొంచెం డబ్బును మరి సహాయం చేయవలసిన బాధ్యత సంఘాందే. అభివృద్ధి అయిన వారు అభివృద్ధి లేని వారికి సహాయం చేయవలసిన బాధ్యత సంఘాందే. అలా చేసినట్లయితే సంఘం అభివృద్ధి అవుతుంది, అందరూ కూడా బాగుపడతారు. మరి అందులో చిన్న పెద్ద తేడా అనేది కనబడకుండా ఉంటుంది. సహాయం చేసిన వారికి దేవుడు తప్పకుండా మరి ఫలితాన్ని ఇస్తాడు. ప్రియ మిత్రులారా, ఒక విషయం నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలా రోజుల క్రితము మరి ఒక సేవకుడు మాకు ఇలా ప్రసంగం చేశాడు. ఒక వాక్యము చెప్పాడు. ఒక సేవకుడు ఇండియన్ ఈవెంజలికల్ టీంలో మరి పనిచేస్తున్న ఒక సేవకుడు తను ఒక వాక్యం చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చెప్పాడంటే, ఒకరోజు మన పీజీ వర్గీజయ్ గారు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. ఏ దర్శనం కలిగి ఉన్నాడు అంటే, తాను ఒక స్థలం తీసుకోవాలి, ఆ స్థలంలో బైబిల్ స్కూల్ కట్టాలి, ఆ సంఘాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి దర్శనం కలిగి ఉన్నాడు. దర్శనం కలిగి ఉండి ఒక స్థలాన్ని ఇట్లా వాకింగ్కి వెళ్ళాడు. వాకింగ్కి వెళ్ళి ఒక స్థలాన్ని చూస్తుంటే ఆ స్థలము చాలా బాగుంది, కానీ చాలా విశాలమైన ఒక స్థలం, ఒక 40 ఎకరాలకు పైగా ఉంటున్న ఒక స్థలం. ఆ స్థలాన్ని చూశాడు. అతను అనుకున్నాడు, ఈ స్థలంలో బైబిల్ కాలేజీ కడితే బాగుంటుంది అని. తిరిగి తాను అనుకున్నాడు, ఏం చేయాలా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న సమయం ప్రార్థన చేశాడు. అతను జేబులో చేయి పెట్టి చూశాడు. ఆ జేబులో కేవలం ₹1 మాత్రమే ఉంది. ఆ ₹1 జేబులో ఉన్నది. తనకు అనిపించింది, ఈ స్థలం నాకు కావాలని అనుకున్న తాను ఆ ₹1 తీసి అక్కడ బొందబెట్టేసి, దేవా నీకు నేను భయాన పెడుతున్నాను, ఈ భూమికి నేను భయాన పెట్టాను, మనుషుల దగ్గర పెడితే వాళ్ళు నవ్వుకుంటారు, నేను నీ దగ్గర పెట్టాను. తిరిగి ఆ ₹1 తీసుకొని అక్కడ పెట్టేసి తను వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను ₹1 భయాన పెట్టాను, నాకు ఆ స్థలం కావాలి. ఇతనికి ఉన్న కెపాసిటీ ఎంత అండి? ₹1. ఆయన దగ్గర డబ్బు లేదు, పేదరికంలో ఉన్నాడు, అతను బతకడే కష్టం ఉంది. కానీ అతను అడుగుతున్నది ఏంది,
40 ఎకరాల యొక్క ల్యాండ్ కావాలా. ఆ ల్యాండ్ కొరకు తాను ప్రయాసపడుతున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఏం జరిగిందో తెలుసా అండి? ఒకరోజు ఒక అమ్మతో దేవుడు మాట్లాడు, ఆమె పేరు లిల్లీ. ఆ లిల్లీ ఆంటీతో దేవుడు మాట్లాడి, ఇక దేవుడు అన్నాడట, నీకున్న ఇల్లు అమ్మి ఒక పీజీ వర్గీస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు, అతను ఒక ల్యాండ్కి భయన పెట్టాడు, నువ్వు కొండపోయి నీవు ఆ అమ్మిన పైసలు కొండపోయి ఆ సేవకు చేతికి ఇవ్వన్నాడు. ఆమె ఎప్పుడైతే దర్శనం చూసిందో ఆమెకు ఒక్కటే ఆదురత, ఆమెకి అంటూ ఏమి లేదు, కానీ ఆ ఇల్లు మాత్రం ఉంది, వాళ్ళ తండ్రి ఇడిచిపెట్టిపోయిన ఇల్లు. ఆ ఇంట్లో ఉన్న ఆమె తిరిగి ఆ ఇల్లు అమ్మి ఆ ఇల్లును అమ్ముకొని తిరిగి దేవుడు చెప్పినట్లుగా తీసి ఆ యొక్క దేవుడు చెప్పిన అడ్రస్కు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన ఆమె అంటుంది, నువ్వు నీ పేరు పీజీ వర్గీస్ గారేనా? అవును, నా పేరు పీజీ వర్గీస్ గారే. నువ్వు ఎక్కడన్నా ల్యాండ్కు భయన పెట్టావా? అవును, పెట్టాను. ఇప్పుడు అసలు పైసల కొరకు ఎదురు చూస్తున్నావా? చూస్తున్నావు, మరి పైసలు ఉన్నాయా? లేదు, నేను దేవుడిని అడుగుతున్నాను. ఇదిగో దానికి ఎంత డబ్బు కావాలో నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఆ భూమి సరిపోయే డబ్బును ఆమె తీసి చేతిలో పెట్టేసి, మొత్తం ఆ ఇల్లు అమ్మిన పైసలు, ఆ ఇల్లు అమ్మిన పైసలు పెట్టేసి అక్కడ ఏ ల్యాండ్ అయితే భయన పెట్టాడు దేవుని దగ్గర, ఆ ల్యాండ్ కొన్నాడు. చూడండి, నేను కథ చెప్పడం లేదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను. అది నాగపూర్ ప్రాంతంలో, మరి అక్కడ నాగపూర్ మెయిన్లో అక్కడ స్థలం కొన్నారు. ఆ స్థలం కొని ఆ వచ్చిన పైసలు పెట్టి ఆ స్థలం కొన్నాడు. దాని ద్వారా మరి సేవ చాలా అభివృద్ధి చేశారు మరి దైవ సేవకులు. మరి ఈ ఇచ్చిన ఆమెకి ఏం లాభం జరిగింది? ప్రియ మిత్రులారా, ఏమి లేని ఆమెకు ఎప్పుడో అప్లై చేసుకున్న అమెరికాలో ఒక జాబు, ఆ జాబు ఆమెకు వెంటనే వచ్చేసింది. నెలకి 2 లక్షలు జీతం ఆ స్టార్టింగ్లో, అప్పుడు అంటే కొన్ని సంవత్సరాలకు ముందు. ఆ 2 లక్షల యొక్క జీతంతో ఉన్న యొక్క ఆమె అక్కడ ఒక బిల్డింగు, ఒక కారు, అవన్నీ కూడా కంపెనీ నుండే ఆమెకు అందులో మరి జాబ్ వచ్చేసింది. తిరిగి ఆమె అక్కడ పోయి జాబ్ చేయడం మొదలుపెట్టింది. ప్రియమైన మిత్రులారా, ఆమె ఏ స్థలం అయితే కొన్నాదో, ఏ ఇల్లు అయితే కొన్నా, దానికన్నా మరి చాలా రేట్లుగా ఎక్కువగా సంపాదించుకోగలిగింది. దేవునికి ఇచ్చిన ఆమె ఎన్నటికీ నష్టపోలేదు. నేను ఈ యొక్క మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎందుకు ఇవ్వాలి మనము అన్నట్లయితే దేవుని సేవ కావాలా. ఆ దేవుని యొక్క సేవకుడికి ఇచ్చిన ఇక్కడ సేవ ఎంత అభివృద్ధి అయిందంటే 1000 సంఖ్యల్లో మరి యొక్క సేవకులు తయారయ్యారు. 1000 సంఖ్యల్లో మరి యొక్క సేవ నడుస్తూ ఉంటుంది. చాలా మంది మరి డబ్బు రాగానే ఆ డబ్బుతో చాలా మంది బిల్డింగ్లు కట్టడము, ఇది చేయడం, అది చేయడము జరుగుతూ ఉంటుంది. పెద్ద యొక్క సేవ, పెద్ద సేవ కూడా చెప్పుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ దైవ సేవకులు పీజీ వర్గీస్ దగ్గర ఏం చేశారు తెలుసండి? ఆ సేవ అభివృద్ధి అవ్వడం కొరకు తాను ఏం చేశాడు అంటే, ప్రతి పైసా దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క సేవకు సహాయం చేయడం కొరకు తాను ఖర్చు పెడుతూ వచ్చాడు. రూపాయి తాను ఖర్చు పెట్టుకోకుండా దేవుని పని కొరకు తాను ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. విస్తరించిన యొక్క సేవ ఎంత విస్తరించిందంటే చాలా విస్తరించింది. ఈరోజు కారణం ఏంటిదో తెలుసండి? ఈ యొక్క అమ్మ ఇచ్చిన యొక్క పైసా ఎంతో ఉపయోగించబడ్డాది. ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏదో తెలుసు, సంఘానికి వారి అక్కర్లను తీర్చవలసిన బాధ్యత సంఘాన్ని ఉంది. మనం ఇచ్చిన యొక్క పైసా దేవుని సేవలో వాడబడుతుంది. మనం ఇచ్చిన యొక్క పైసా ఒక మందిని కట్టబడుతుంది. మనం ఇచ్చిన యొక్క పైసా దేవుని పనిలో ఇంకా ముందుకెళ్తుంది. అది సంఘానికి ఇవ్వని యొక్క బాధ్యత. ఖచ్చితంగా ఇవ్వమని చెప్పడం లేదు, ఒక బాధ్యత చెప్తున్నారు. చాలా మంది మీరు ఇది అది అని ఖచ్చితంగా చెప్తారు అంటారు కదా. ఖచ్చితంగా ఎవరు చెప్పలే. విత్తనం వేసిన వాడు పంట ఆశిస్తాడు. విత్తనం వేయాలని ఖచ్చితంగా రూల్ ఏమి లేదు. తీసుకోవచ్చు, లేకుంటే ఊకుండొచ్చు. విత్తనం వేసిన వాడు పంటకు వస్తాడు, వేయని వాడు పంట కోయడు. ఆ లాభం చాలా మంది అంటారు బలవంతంగా ఇచ్చింది ఇతను. బలవంతంగా ఇచ్చింది అనుకోండి, బలవంతంగా ఇస్తే పంట రాకుంటే మళ్ళీ ఒకసారి పంట ఎత్తాడు. ఇప్పుడు నేను బలవంతంగా ఈసారి విత్తనం వేసిన, నాకేం పంట రాలేదు, మళ్ళీసారి నేను పంట ఎత్తానా? పోనీ మళ్ళొక్కసారికి ఎత్త కావచ్చు. మళ్ళొకసారికి నేను బలవంతంగా నేను భూమిలో విత్తనం వేశాను, మళ్ళీ కూడా పంట రాలేదు. అట్లా ఒక 4-5 సార్లు చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారికి నేను అందులో విత్తనం ఎత్తానా? విత్తనం ఎప్పుడు ఎత్తాను? వేసిన దానికి మళ్ళీ ఫలితం వచ్చిందంటే మళ్ళీ విత్తనం ఎత్తాను. 4 విత్తలు, ఒక 2 విత్తలు చల్లితే మళ్ళీ ఒక 4 విత్తలు వచ్చినాయంటే మళ్ళీ 4 బస్తాలు వచ్చినాయంటే మళ్ళీ ఎత్తాను. ఏం రాకుంటే నీకు ఎందుకు ఎత్తామండి? ఈరోజు దేవుడి కొరకు ఇస్తున్నారు. దేవుడి కొరకు ఇచ్చే వాళ్ళు తాను ఎక్కువగా అభివృద్ధి అవుతున్నారు కనుక వారు ఇస్తున్నారు. అంతేగాని ఎవరిని బలవంతం ఎవరు చేయరు. ఏ సేవకుడు బలవంతంగా దశభాగాలు ఇవ్వని చెప్పేసి అడగడు. బలవంతం లేదని ఇందులో. విత్తనం వేయడం అనేది భూమిలో దానికి బలవంతంగా మనం ఉంటుందా? అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. భూమి మనది, విత్తనం మనది. అభివృద్ధి కొరకే వేస్తాడు. విత్తనం చల్లువాడు ఇంకా అభివృద్ధి కావాలని వేస్తాడు. పిడికడ విత్తనాలు చేతపట్టుకొని చల్లువాడు మరి పంటప్పుడు విస్తారమైన బస్తాలు మోసుకుని ఇంటికి వస్తారని బైబిల్ రాయబడి ఉంది. కాబట్టి వారికి ఇస్తున్నారు, దీవించబడుతున్నారు, దీవించబడిన కొలది వాళ్ళు ఇస్తుంటున్నారు. అందుకొరకే
ఇక్కడ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ యొక్క సంఘం యొక్క బాధ్యత ఏంటంటే అక్కర్లు తీర్చడం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, తీతు రాసిన 2వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 5:16లో మనం చూస్తున్నాం. వారి అక్కర్ల నిమిత్తం మనం ఖచ్చితంగా మనం సహాయం చేయాలన్నదే దేవుని వాక్యం చెలవిస్తుంది. ప్రియ మిత్రులారా, సంఘములో ఉన్న విశ్వాసులకు, గృహాలకు అనగా పేదవారి కొరకు మన దినదినము మనం సహాయం చేస్తూ ఉండాలి. అంటే దేవుడు మన అభివృద్ధి పరిచిన కొద్ది మనం సహాయం చేస్తూ ఉండాలి. పేదవాళ్ళు ఉంటారు, సంఘంలో దరిద్రులు ఉంటారు, బట్టలు లేని వాళ్ళు ఉంటారు. క్రిస్మస్కు బట్టలు కొనుక్కుంటున్నాం. చాలామంది చేస్తుంటే బట్టలు కొంటున్నప్పుడు మన సంఘంలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా వాళ్ళకు కొనరు. మనం కొనుక్కున్నప్పుడు మనతో పాటు ఒక 2 పేదవాళ్ళు మన సంఘంలో ఉన్న వాళ్ళని చూసుకో. అట్లాంటి స్వార్థం అయింది కదా అయ్యగారు అని అంటే కొంతమంది నాకు ఇలా చెప్పారు, అయ్యగారు మేము ఒక పని మొదలు పెట్టుకున్నాం, క్రిస్టమస్ వచ్చిందంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు కానీ మేము వాళ్ళకు బట్టలు కొంటాం, వాళ్ళు మాకు కొంటారు అని అన్నారు. వాళ్ళు మాకు గిఫ్ట్లు ఇస్తారు, మేము వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాం. ఇది ఎక్కడి పని అండి? నువ్వు వాళ్ళకిస్తే వాళ్ళు నీకు ఇస్తారు, నీది నీకే ఉంటుంది కదా. అది ఏమని దేవుడు చెప్పలే. నీకు ఇచ్చే వాళ్ళకి ఏమని దేవుడు ఎన్నడూ చెప్పలే. నీకు ఇయ్యడము సాధ్యం కాని వాళ్ళకు నువ్వు ఇయ్యు. నీకు కనబడుతున్న పేదవాళ్ళకు నువ్వు సహాయం చెయ్యి. గిఫ్టులాట క్రిస్టమస్ వచ్చిందంటే వాళ్ళు వీళ్ళకి పంపుతారట, వీళ్ళు వాళ్ళకు పంపుతారట. ఇదా మన పని? ఇటువంటి పనులు చేయమని దేవుడు చెప్పలేదండి. మనం ఇచ్చే గిఫ్ట్ లేని వాళ్ళకి అందాలా, మనం కొంటున్న డ్రెస్ లేని వాళ్ళకి అందాలా, మనం ఏదైతే సాయం చేస్తున్నామో లేని వాళ్ళకి అందాలా. మనం మందిరాలు కడుతున్నాం, లక్షలు పెట్టి మందిరం కడుతున్న ఒక వ్యక్తి సాయం చేయమని దేవుడు చెప్పలే. కనీసం రేకులు కూడా లేచి చిన్న ఒక 20 ఫీట్ల చర్చి కట్టుకోలేని ఒక వ్యక్తి ఉన్నారు చూసారా, వాళ్ళకు సాయం చేయాలా. నువ్వు కోట్లు పెట్టి కడుతున్నారు పెద్ద మందిరము, ఆ వ్యక్తి నువ్వు సాయం చేయడం ఏందండి? కోట్లకు ఎదిగిన ఒక వ్యక్తికి నువ్వు సాయం చేయడం ఏంది? కష్టంలోనే ఒక వాళ్ళకు చేయాలా, ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టాలా, పేదవానికి సహాయం చేయాలా. ఇది సంఘం బాధ్యతే. ఆ సంఘం ఎవరికి ఇవ్వాలా, ఏం చేయాలా, ఎవరికి పోతే బాగుంటుంది, ఎవరు పేదవారిగా ఉన్నారు, ఎవరికి కష్టంలో ఉన్నారు బాగా చూడాలా. చాలామంది అలా చేయడం లేదండి. ఫండ్స్ వస్తాయి అంటే కానుకలు వస్తాయి, ఆ కానుకలు తీసి ఎవరికి సాయం చేయాలో ఎవరికి చేయొద్దని కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు మన వాళ్ళంతా. దయచేసి లేని వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. నువ్వు క్రిస్టమస్ వచ్చిందంటే నీ సంఘంలో పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కొను. రోడ్ పంట ఎవరన్నా కష్టంలో ఉన్న వాళ్ళు ఉన్నారో కొను. నీ ఊర్లో అంతా పారు చూడు. నీ ఊరంతట్లో పేదవారుగా ఏం లేని దరిద్రులు ఎవరైనా కనబడుతున్నారో, కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఏమి లేకుండా ఉన్నారో వాళ్ళని చూడు. అది నువ్వు చేయవలసిన పని. నీకు ఇచ్చే వాళ్ళకు నువ్వు ఎన్నటికి చేయకు, నీకు ఇవ్వలేని వాళ్ళకి నువ్వు సాయం చేయి. అది దేవుడు చెప్తున్న ఒక పని. ఓకే, ఇంకా మనం చూసినట్టయితే ఎవరికి సాయం చేయాలా? సంఘ విశ్వాసులు, అలాగనే గృహముల కొరకు, మనుషులందరి కొరకు మనం సాయం చేయవలసిందిగా గలతీ 6:9-10 మనం చూస్తున్నాం. మూడవది, దిక్కులేని పిల్లలకును, అనాథులకును, విధవరాన్లకును మనం సహాయం చేయాలని రాయబడి ఉంది. దిక్కులేని పిల్లలకు, అనాథులకు, వృద్ధులకు మనము మన యొక్క ధనాన్ని ఖర్చు పెట్టి సహాయం చేయాలని యాకోబు పత్రిక 1 అధ్యాయం 2 వచనం 27వ వచనం మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగనే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26వ వచనం మనం చూసినట్లయితే, 14వ అధ్యాయం 14 నుండి 26 వరకు మనం చూసినట్టయితే ఎంతో మంది ఇతరులు ఉన్నారు, వెలుపటి వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. ఎంత మట్టుకు ఉన్నవానికే ఎత్తుకుంటే ఒకటి కాదు, వారు అభివృద్ధి అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఎత్తుకుంటూ పోమని చెప్పలేదు బైబిల్. వాళ్ళు మళ్ళా తిరిగి ఆ మధ్యలో మేము చూసాం, తెలిసింది మాకు. డబ్బు ఉన్న వాళ్ళు డబ్బులు ఆ యొక్క నోట్ల మార్పేటప్పుడు డబ్బున్న వాళ్ళంతా కూడా తగలబెట్టేశారు. కొంతమంది తగలబెట్టడానికి దేవుడు నీకు ఇవ్వలే. డబ్బు ఏదైతే నీకు ఇవ్వబడదాన్ని పేదవారికి అందడానికి ప్రయత్నం చేయు. ఉన్నవానికి కొండవచ్చుడు కాదు. ఈరోజు పదవులు కావచ్చు, అధికారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉన్నవానికి ఉన్నవాడే పెడుతున్నాడు, లేని వారికి లేదు. ఈరోజు బిల్డింగ్లు కట్టుకున్నవాడు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇప్పుడు మరి ఇంద్రం ఇళ్ళని ఇప్పుడు చెప్పి పంచుతున్నారు. నేను చూశాను, చాలా జాగ్రత్త ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికి చెందుతున్నాయి?
కేవలం వాళ్ళకు ఇల్లున్నాయి, ఇల్లున్న వారికి వాళ్ళకు మాత్రం చెందాయి. దాదాపు ఏళ్ళ కొద్దీ ఇల్లు లేక బ్రతుకుతున్న ఒక్కసారి కూడా ఏ ఇల్లు రాకుండా ఉన్న ఒక వ్యక్తికి రాలే, లేకుండా ఉన్న వాళ్ళకు లేదు. నీకు భూమి లేదు కదా, నీకు నేను ఇయ్యను అని అంటాడు. ఒక వ్యక్తి యొక్క ఇల్లు కావాలని పెట్టుకుంటే భూమి ఉన్న వాళ్ళకు ఇల్లు కానీ భూమి లేని వాళ్ళకు లేదు. ముందు ఎవరికి పెట్టాలి? భూమి లేని వాళ్ళకి ఇల్లు పెట్టాలా? భూమి ఉన్నవానికి నువ్వు ఇల్లు కడుకు, భూమి ఉన్నవాడు గుడి చేసుకొని బతుకుతాడు. కానీ భూమి లేనివాడు ఏం వేసుకొని బతుకుంటాడు? ఎక్కడ పోయి బ్రతుకుతాడు? అందుకొరకే పద్ధతులు అన్నవి మారాలా. ఎవరికి ఏం సహాయం చేయాలో తెలివితో ఉండాలా. ఉన్నవానికి కాదు. ఉన్నవానికి ఉండవైతే నీకేం దీవెనా? ఆకలితో ఉన్నవానికి పెడితే కదా నీకు వాడు దీన్ని దీవించేది. వాడు భోగాల కొరకు వాడుకుంటాడు కదా. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమిత్రులారా. ఎవరికి చేయాలన్నాడు ఇక్కడ? దిక్కులేని వారికి, దిక్కులేని పిల్లలకు, అనాథులకు, విధవరాన్లకు చేయాలని. యాకోబు 1:2-27 వరకు మనం చూస్తున్నాం. ఇతరులకు చేయాలని చెప్పేసి యాకోబు 2:14-26 వరకు చూస్తున్నాం. మత్తయి సువార్త 25:40లో చూస్తున్నాం. అల్పులైన వారికి, పేదవారికి చేయాలని చెప్పేసి రాయబడి ఉంది. ప్రియమైన మిత్రులారా, సంఘం యొక్క 3 బాధ్యతలను మీకు చెప్పాను. మొదటి బాధ్యత ఏంది? సువార్త చేయవలసిన ఒక బాధ్యత ఉంది. రెండవ బాధ్యత ఏంది? సువార్థికులను పంపవలసిన బాధ్యత ఉంది. మూడో బాధ్యత ఏంది? అక్కర్లో ఉన్న వారికి అక్కర తీర్చవలసిన ఒక బాధ్యత ఉంది. 3 బాధ్యతలు కలిగి మనం ఉన్నట్లయితే ఇది సంఘము అభివృద్ధి అవుతుంది. దేవుడు ఆ సంఘంలో అడుగుపెడతాడు. ఆ సంఘమే దేవుని పట్టణంగా చేసుకుంటాడు. ఆ సంఘానికి దేవుడు రాబోతున్నాడు. ఇట్టి మాటలు దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్.